మనోరమాలో అందరికీ వెల్కమ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మామిడికాయ పప్పుచారు. ఎండల నుంచి మనకి రక్షించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతం లాంటిది ఈ పప్పుచారు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. దీని రుచి అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళా కావాలంటారు. మరి దీనికి కావాల్సిన వస్తువులు ఒక్కసారి చూసేద్దాం. పావు కప్పు కందిపప్పు ఉడికేసి పెట్టుకున్నాను. ఒక్క మామిడికాయ తొక్కతో సహా కట్ చేసి పెట్టుకున్నాను. పసుపు, పప్పుకు కావాల్సింది పసుపు, కారం పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, తాలింపుకి నూనె, తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, పప్పులో వేసుకోవడానికి కరివేపాకు, లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర. ఈ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు దంచుకొని పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఉడికేసి రుబ్బి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి చారుకి కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. తగినంత కారం పొడి కూడా వేసుకోవాలి. కారం మామిడికాయ పుల్లగా ఉంటే ఒక 2 స్పూన్లైనా పడుతుంది. మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది ఉడుకు పట్టిన తర్వాత ఒక 5-6 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. కారం పొడి కొద్దిగా సేపు ఉడికిపోయేదాకా, పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి పసుపు కారం. ఇప్పుడు పసుపు కారం మంచిగా ఉడికిపోయింది, అంతా కలిసిపోయి. ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి. కావాల్సినంత పులుపు చూసుకొని, కొద్దిగా పులుపు ఉంటేనే బాగుంటుంది, చూసుకొని వేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని, జీలకర్ర ఫస్ట్ దంచుకొని, తర్వాత అది కొద్దిగా పొడి అయిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచి దీంట్లో వేయాలి. నేను దంచి పెట్టుకున్నాను. వేసి మంచిగా మామిడికాయ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అది మనకి కలర్ మారిపోయి ట్రాన్స్పరెంట్గా అయి కనిపిస్తుంది. ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు పప్పు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పప్పులో ఉప్పు ఒకవేళ తక్కువ ఉంటే ఉప్పు చూసుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి 2 ఉడుకులు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు గడ్డ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పండు మిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. పప్పుచారులో జీలకర్ర ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే కందిపప్పు, శనగపప్పు ఇటువంటివి అందరికీ పడదు, గ్యాస్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఇది మంచిగా డైజెస్ట్ చేస్తుంది, గ్యాస్ కాకుండా. అందుకు జీలకర్ర బాగా వాడుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసి ఒక 2 ఉడుకులు ఉడికిచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గుమ్గుములాడే ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ.